మనము ఈ వీడియోలో అష్టలక్ష్మి నోము గురించి తెలుసుకుందామండి. ఇది సంక్రాంతికి నోముకునే నోము. దీనికి కావలసినవి ఇత్తడి ప్లేట్స్ 8 కానీ, స్టీల్వి కానీ, గిన్నెలు కానీ ఏవైనా సరే 8 తీసుకోవాలి. 8 గిన్నెలను లేదా ప్లేట్స్ను ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. తరువాత మొదటిది ఆదిలక్ష్మి. దీనిలో వీడియోలో చూపిన మాదిరిగా కుంకుమ పెట్టాలండి. మన ఇష్టమున్నంత తీసుకోవచ్చును. దీనికి ఇంత కుంకుమ పోయాలని ఏమీ లేదు. తర్వాత ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి గిన్నెలో వడ్లు దొరికితే వడ్లు పోయాలండి, లేకుంటే బియ్యం పోసుకోవచ్చును. నేను వీడియోలో పేపర్స్పై లక్ష్మీదేవిలా పేర్లు రాసి పెట్టాను. మీకు లక్ష్మీదేవిలా షీటు దొరుకుతుందండి. అవి కట్ చేసి పెట్టినా సరే, లేకుంటే జిరాక్స్ తీసుకొని నోముకోగలరు. తర్వాత ధైర్యలక్ష్మి. దీనిలో పసుపు ప్యాకెట్ పెట్టాలండి. తర్వాత గజలక్ష్మి. గజలక్ష్మి దానిలో 2 ఏనుగులు పెట్టుకోవాలండి. ఇవి చాలా రకాలుగా దొరుకుతున్నవి. 2 ఏనుగులు పెట్టాలి. తరువాత సంతానలక్ష్మి. సంతానలక్ష్మి కొరకు మనము 2 బొమ్మలను పెట్టుకోవాలండి. నేను వీడియోలో బొమ్మలను చూపించలేదు. మీరు నోముకునేవారు మాత్రము బొమ్మల్ని పెట్టుకొని నోముకోవాలి. విజయలక్ష్మి. విజయలక్ష్మి దానిలో గులాల్ ప్యాకెట్ పెట్టుకోవాలండి. తర్వాత విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మికి మనము బుక్కు, పెన్ను, వీటిలో చాలా సైజులు దొరుకుతున్నాయండి. నేను వీడియోలో చూపించడానికని అలా పెద్దది పెట్టాను. తర్వాత ధనలక్ష్మి. ధనలక్ష్మికి కైన్స్ 13 కానీ మీ ఇష్టమున్నన్ని కైన్స్ పోసి నోముకోవాలి. ఇలా 8 సెట్లు తయారు చేసుకున్న తర్వాత గౌరమ్మను చేసి నోముకోవాలి. ధనలక్ష్మి మాత్రము మనం ఉంచుకోవాలండి. మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సంక్రాంతి నోములు. ఈ వీడియోలో మనము గంగాదీపం, గౌరీ దీపం నోము గురించి తెలుసుకుందాము. మనకు దీనికి కావలసినవి 2 ప్లేట్స్ మరియు 4 ఇత్తడి మాణిక్యాలు. మొదటి ప్లేటులో గంగనీరు పోసుకోవాలి. మరొక ప్లేట్లో పసుపును పోసుకోవాలి. పసుపు మన ఇష్టమున్నంత పోసుకోవచ్చు. దీనికి కొలత లేదు. పసుపు పోసిన ప్లేట్లో 2 మాణిక్యాలు పెట్టాలి. మరియు గంగా నీరు పోసుకున్న ప్లేట్లో 2 మాణిక్యాలు పెట్టాలి. మొత్తము 2 ప్లేట్లు, 4 మాణిక్యాలు. తర్వాత గౌరమ్మను చేసుకొని దీపాలు వెలిగించి నోముకోవాలి. వీటిని మనమే ఉంచుకోవాలి. ఎవ్వరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఇదే గంగాదీపం, గౌరీ దీపం నోము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంక్రాంతి నోము. పంచాక్షరి నోము గురించి తెలుసుకుందాము. దీనికోసము మనకు
5 గిన్నెలు కానీ 5 డిష్షులు కానీ 5 బౌల్స్ కానీ ఏవైనా సరే తీసుకొని దానిలో కిలో పావు పట్టేలాగా 5 గిన్నెలను తీసుకోవాలి. ఒక గిన్నెలో కిలో పావు పసుపు పోసుకోవాలి. రెండవ గిన్నెలో కిలో పావు కుంకుమ పోసుకోవాలి. మూడవ గిన్నెలో కిలో పావు చక్కెర. నాలుగవ గిన్నెలో బియ్యం పోసుకోవాలి. ఐదవ గిన్నెలో కిలో పావు నువ్వులు పోసుకోవాలి. ఈ విధముగా 5 గిన్నెలను సెట్ చేసుకోవాలి. తర్వాత మరియు ఈ నోముకు కావలసినవి 5 విగ్రహాలు. మొదటిది గణపతి విగ్రహము, రెండవది పంచగౌరమ్మ, 3 శివలింగము, 4 విష్ణుమూర్తి, 5 అర్ధనారీశ్వరుల విగ్రహము. ఇది నోములు అమ్మే చోట పార్వతి మరియు శివునిది చిన్నగా అర్ధనారీశ్వరుల విగ్రహం దొరుకుతుందండి. లేకుంటే వీటికి ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చును. మొదట మనము కిలో పావు బియ్యం పోసిన గిన్నెలో గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. తర్వాత పసుపు పోసిన గిన్నెలో పంచగౌరమ్మను పెట్టుకోవాలి. తర్వాత కుంకుమ పోసిన గిన్నెలో విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకోవాలి. పంచదార పోసిన గిన్నెలో శివలింగాన్ని పెట్టుకోవాలి. నువ్వులు పోసిన గిన్నెలో అర్ధనారీశ్వరుల విగ్రహాన్ని పెట్టుకోవాలి. తర్వాత గణపతికి పూజ చేయాలి. పంచగౌరమ్మకు, శివలింగానికి, విష్ణుమూర్తికి మరియు అర్ధనారీశ్వరులకు పూజ చేయాలి. అన్నిటి మధ్యలో గౌరమ్మను పెట్టుకోవాలి. ఈ నోముకు కావలసిన విగ్రహాలు చిన్న చిన్నవి ఇత్తడివి దొరుకుతాయండి. అవి దొరకకపోయినచో అచ్చులు కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా దొరకకపోయినచో ఫొటోసు పెట్టుకోవచ్చు. ఈ విధముగా 5ంటిని సెట్ చేసుకున్నాక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. తర్వాత పసుపునేమో భర్తకు ఇవ్వాలి, చక్కెరనేమో ఆడపడుచుకి ఇవ్వాలి, కుంకుమనేమో అమ్మ వాళ్ళకి ఇవ్వాలి. వీరందరికీ ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టుకోవచ్చు లేదా బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు. ఎవరి ఇష్టము వారిది. నువ్వులు మరియు బియ్యము ఎవరికైనా ఇవ్వవచ్చును. కానీ ప్రతి దానిలో కిలో పావు మాత్రము తప్పనిసరి పోయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.